అందరికీ నమస్కారం. నా పేరు ఆతుకూరు నగేష్ కుమార్. ఈరోజు 7 రోజుల వారంలో రెండవ రోజైన సోమవారం గురించి తెలుసుకుందాం. సోమవారం ఏమి చేయాలి, ఎవరిని పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం. దదిశంక తుషారాభం క్షీరోద్ధర్ణవ సంభవం నమామి శశినం సోమం సంభోర్ముకుట భూషణం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుని ధరించిన వాడు శివుడు, శశిధరుడు అని కూడా అంటారు. సోముడు అంటే చంద్రుడు, సోమధరుడు అంటే శివుడు అని అర్థం. సోమవారం ముఖ్యంగా ఆ కైలాసపతి బోళాశంకరుని పూజిస్తారు. ఎందుకంటే సోమ అంటే పార్వతీదేవి అని అర్థం. ఆ పార్వతీదేవి పతి శివుడు. మరి చంద్రుని ధరించిన వాడు శివుడు, శశిశేఖరుడు అని కూడా అంటారు. దీనికి కూడా ఒక కథ ఉంది. పాల సముద్రాన్ని మదించినప్పుడు ఎన్నో ఆవిర్భవించాయి. వాటితో పాటు ఆలాహలం కూడా వచ్చింది. మరి లోకాలు అల్లకొల్లం చేస్తుంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ శివుని వద్దకు వెళ్ళగా ఆలాహలాన్ని ఆ గొంతులో ఉంచాడు. నీలంగా మారాడు. అందుకే నీలకంఠుడు, గర్లకంఠుడు అని కూడా పిలుస్తారు. అప్పుడు ఆ ఆలాహలం తీక్షణం తగ్గటానికి చంద్రుడిని శిరస్సును ధరిస్తారు. మరి ఆ చల్లని కిరణాల వల్ల గర్లం ప్రభావం కొంచెం తగ్గుతుంది అని, అయినా తగ్గపోయేసరికి గంగాదేవిని కూడా జటాధరణ ధరించి నిరంతరం అభిషేకం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు శివుడిని పూజిస్తూ ఉంటారు. మరి సోమవారం తెలుపు వస్తువులు ధరిస్తే మంచిది. అమావాస్య, పౌర్ణమి రోజులలో చంద్రుని అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు మనసు చంచలంగా మారుతుంది, ఆందోళన కూడా కలుగుతుంది. చంద్రుని గమనాన్ని బట్టి మంచి చెడులు నిర్ణయిస్తారు. చంద్రుడి అనుగ్రహం ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, మానసిక రోగాలు తగ్గుతాయి, చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా నివారిస్తారు చంద్రుడు. మరి చదువు కొరకు, మనశ్శాంతి కొరకు, జాతకపరంగా గ్రహశాంతికి ముత్యం సోమవారం ధరిస్తారు. ఆ రోజు గోసేవ చేసుకుంటే ఎంతో మంచిది. బియ్యంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. బియ్యమును అలాగే తెల్లని వస్తువులు ఏమన్నా కానీ దానం చేస్తే మనకి ఎంతో మంచిది. అలాగే చంద్ర కవచం పఠిస్తే ఎంతో మంచిది. ఈరోజు కాలభైరవ అష్టకం చదివితే ఇంకా మంచిది. సూర్యుని ఆరాధిస్తే పంచామృతాలతో అభిషేకం, అలాగే గంగాజలంతో అభిషేకం చేస్తే ముక్తి కలుగుతుంది. సూర్యుని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అలాగే మారేడు దళాలతో చేస్తే సకల పాపాలు పోతాయి. మనం అపమృత్యుంజయ మంత్రం పోగొట్టుకోవడానికి మృత్యుంజయ మంత్రం చదువుకోవటం ఆయుష్ పెరుగుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వావృకం ఇవ బంధనం మృక్షుమోక్షమృతాత్. మృత్యుంజయ మంత్రం చదవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది, అంతేకాకుండా ఆరోగ్యంగా బాగుంటుంది. మరి మనం ఎక్కువ కాలం జీవించాలంటే ఆహారం తినాలి. కాబట్టి అన్నపూర్ణాదేవిని కూడా కొలవాలి. అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ మంత్రం రోజు పఠించండి, ఆరోగ్యంగా ముందుకు వెళ్ళండి. తినటానికి పుష్టిని, ఆరోగ్యాన్ని సమకూర్చుకోండి. ఫ్రెండ్స్, నాకు తెలిసిన విశేషాలు తెలియజేశాను. మరి రేపు మంగళవారం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. జై హింద్, జై వాసవి.